చెప్పండి. అంటే బాగానే పెట్టుకున్నారు, బాగానే ఉన్నారు అమ్మాయిలు, చేసుకుంటున్నారు మంచి బిజినెస్, ఎథికల్ బిజినెస్ అంటే. కానీ మధ్య కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారని విన్నాను నేను. ఇంకా ఎక్స్ట్రా నీకు ఇంకా జంటను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంత ఆడవాళ్ల రాజ్యం ఉన్నా, ఎంత ఆడవాళ్ళు బ్రతకడానికి బరిదెగించి బజారెక్కి బ్రతుకుతున్నా, అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. కానీ పికిల్ రేట్ ఇంత ఉందా? హాఫ్ కేజీ పికిల్ 1200 అడిగినందుకు, 1200, 1600, 1200, 1600 అని అడిగినందుకు ఆ అమ్మాయి నోటికి వచ్చినట్టు మాట్లాడిందంట. మరి ఆ అమ్మాయి ఏం చూసుకొని అలా మాట్లాడిందో ఏంటో నాకు అర్థం కాదు. అయినా అతని పర్సనల్ విషయాలు ఈ అమ్మాయికి ఎందుకు? 1600 పెట్టి పికిలే కొనలేనివాడు నువ్వు, నీ పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, నీ పెళ్ళానికి ఏం పెడతావు, బంగారం ఏం కడతావు, బంగాళాలు ఏం తిప్పుతావు అని మాట్లాడుతావేంటి? అతను కట్టుకుంటాడో పెట్టుకుంటాడో, లేకపోతే తన స్తోమతలో తను ఉంటాడు. అందరూ బంగారాలు కట్టేవాళ్లే ఉంటారా ఇవాళ రేపు? ఈ అమ్మాయికి ఎన్ని బంగారాలు ఉంటే అటువంటి మాటలు మాట్లాడుతుంది? ఒక జంటను పట్టుకొని, ఒక బిజినెస్ ఉమెన్ గా నువ్వు ఎదగాలి గాని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో నువ్వు ఇప్పుడు ఎంత బ్యాడ్ అయిపోయావు. రేపటి రోజు నీ పికల్ సేల్ అవుతుందా? సేల్ కాదు కదా. పికిల్ గర్ల్స్ అంటేనే ఇక బ్యాడ్ నేమ్ వచ్చేసేసింది. అలాగే ఇంకొక అమ్మాయిని కూడా ఏదో మాట్లాడిందంట. అంటే ఆడ మగ పెద్ద చిన్న తారతమ్యం ఇటువంటి ఏమీ లేకుండా నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేసేస్తావా? నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని నీ బిజినెస్ నువ్వు చేసుకుంటుంటే బాగుంటది. అమ్మాయిలు ఎంతమంది చేసుకుంటున్నారో ఆ బిజినెస్ నాకైతే తెలియదు. కానీ బిజినెస్ చేసుకోవాలి, ఎదిగి రావాలి అంటే నువ్వు కస్టమర్ల దగ్గరే గాని ప్రజల దగ్గరే గాని ఒదిగి ఉంటే ఎదిగి వస్తావు. నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడావు అనుకో, ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి వాయి కొట్టి ఇంటి పేరు అడుగుతారు. ఎప్పటికైనా సరే ఇది కొంచెం నీకుంటే ఉండొచ్చేమో, నీకింటే నువ్వు తింటావు, అంతేగాని ప్రజలకి ఏం పెట్టావుగా. ఒక సింగిల్ ఎంటీ పెడతావా ప్రజలకి? ఒక చిన్న పీస్ పెడతావా, పికిల్ పీస్ ప్రజలకి ఫ్రీగా పెట్టావు కదా. పెట్టినప్పుడు నీ అంతలో నువ్వు ఉండి నీ నోరు జాగ్రత్తగా పెట్టుకొని బిజినెస్ చేసుకో, బిజినెస్ లో ఎదుగు. ఒక ఆడపిల్లగా ఇంత బిజినెస్ చేస్తూ ఎంత ఎదుగుతున్నావు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గాని తెలంగాణ రాష్ట్రానికే గాని గొప్ప మహిళగా ఆదర్శమూర్తిగా మిగులుతావు. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ప్రజలు మాత్రం ఊరుకోరు. ఇప్పటికి చాలా వైరల్ అయిపోయింది నీ పికిల్ విషయం. నువ్వు కూడా చాలా ఓవర్ అయిపోయావు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.